ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వచ్చినప్పుడల్లా కొత్త అంశాలు నేర్చుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా వెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. మరోసారి తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని తెలిపారు. బీజేపీలో ఎవరైనా చేరితే తను గొయ్యి తాను తవ్వుకున్నట్లేనని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. బీజేపీకి ఖమ్మం జిల్లాలో స్థానమే లేదని చెప్పారు. అదేవిధంగా గడప గడపకు గులాబీ జెండాను తీసుకెళ్లాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మరి ఖమ్మం చరిత్రలో లేనంత పెద్ద ఎత్తున ఈ సభకు జన సమీకరణ జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన ఉంది. ఇన్ఫాక్ట్ ముమ్మరంగా వ్యవసాయ పనులున్నాయి. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, పండగ నడుస్తూ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ప్రజల్లో కేసీఆర్ గారిని దీవించాలి, ఇది ఒక చారిత్రాత్మక సభ జరుగుతూ ఉంది, అందరూ కూడా ఈ సభకు వెళ్ళాలనేటువంటి ఉత్సాహం మాకు కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేము వాహనాలు అందించలేకపోతా ఉన్నాం. మాకెంత ఒత్తిడి ఉందంటే వాహనాలు కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనాలు దొరకట్లేదు. ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఏది దొరికితే అది. కొంతమంది అయితే పాదయాత్రలో వస్తున్నారు, కాలినడకన వస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి కొందరు, వైరా నియోజకవర్గం నుంచి కొందరు కాలినడకనే ఈ సమావేశానికి వేలాదిగా వాళ్ళు తరలి రావడం జరుగుతూ ఉంది. చాలా మంది మోటార్ సైకిళ్ల మీద, సొంత వాహనాల్లో కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఇంత సభకు గత వారం రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేస్తూ ఉంటే మేము ఊహించిన దానికంటే కూడా లెక్కకు మించిన స్పందన క్యాడర్ నుంచి కూడా వస్తూ ఉంది, గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంది. సో వాహనాల్ని కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నంత వరకు తీసుకుంటూ కొన్ని పక్క రాష్ట్రం నుంచి కూడా వాహనాలు తీసుకున్నాం. సత్తుపల్లి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బస్సెస్ సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా వాహనాల్ని సమకూర్చుకొని ఈ 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తా ఉన్నాం. ఈ 13 నియోజకవర్గాల నుంచి